క్రైస్తవులమైన మనము తొందరపడి పెద్ద సింహాసనాలు కోరుకోద్దు. ఎవరైనా ఇంటికి పిలిచారనుకోండి, తొందరపడి నన్ను గౌరవించలేదు, నన్ను ముందు కూర్చోబెట్టలేదు, నన్ను ఆహ్వానించలేదు అని చెప్పి ముందుకెళ్ళి కూర్చోవద్దు. వాళ్ళు గుర్తించే విధంగా వస్త్రాలు వేసుకోవడం, వాళ్ళు గుర్తించే విధంగా బంగారం పెట్టుకోవడం, అంటే నేను గొప్పోడిని అని చూపించుకోవడానికి శరీరానుసారమైన అలంకరణతో నీ గొప్పతనాన్ని చూపించొద్దు. అలంకరణ వలన, నీ డబ్బు వలన వచ్చే గొప్పతనం ఎక్కువ రోజులు ఉండదు. ఆ గొప్పతనం ఏ రోజుకైనా కోల్పోతావు. నీ డబ్బు పోగానే నీ గొప్పతనం పోతుంది, నీ బలం పోగానే నీ గొప్పతనం పోతుంది, నీ అందం పోగానే నీ గొప్పతనం. అందుకని చూడండి, 18 సంవత్సరాలప్పుడు యవనస్తులు, ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని 18 సంవత్సరాలప్పుడు ఏ విధంగా ప్రత్యేకంగా చూస్తారో ఆ తర్వాత వారిని అంతే తక్కువగా చూస్తారు. అందమున్నప్పుడు ఉన్న గౌరవం, అందము తగ్గుతున్నప్పుడు మెల్లమెల్లగా వారి గౌరవం కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు గొప్పవారిగా ఉండడానికి పై రూపాన్ని లేక మన ప్రయత్నాల్ని ముందుగా పెట్టుకోకూడదు. లూకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనం, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలంట. ఒక వ్యక్తి గొప్పవాడిగా అవ్వాలంటే నేర్చుకోవాలి, నేర్చుకునే స్వభావం ఉండాలి. నేను గొప్పవాడినంటే ఇక ఇంకెప్పటికీ అంతకంటే గొప్పతనం మనం సంపాదించలేము. గొప్పతనం రోజు రోజుకి పెరగాలంటే నేర్చుకునే స్వభావం ఉండాలి. నువ్వు పెద్దవాడిగా ఉన్నప్పుడు, అంటే ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నానని నువ్వు నమ్మితే నేర్చుకోవడం ఆపేస్తావు. అందుకని మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి. చిన్నోళ్ళలో ఉండే స్వభావం ఏంటంటే నేర్చుకోవడానికి తొందరపడుతూ ఉంటారు. ఏదైనా కొత్తది ఏదైనా చూస్తే దాన్ని త్వరగా నేర్చేసుకుంటారు. అందుకని ఎప్పుడైనా మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నించే, మన టాలెంట్ని చూపించడానికి ప్రయత్నించే, బాగా పాడగలనని, బాగా మాట్లాడగలనని, బాగా ఫోటోలు దిగని, నేను హీరోలాగా ఉంటానని, హీరోయిన్ లాగా ఉంటానని మీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నించొద్దు. నీ గొప్పతనం ఆటోమేటిక్గా బయటపడుతుంది. చూడండి, మన గొప్పతనాన్ని 10 మంది చెప్పాలి, మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకుంటే అది సొంత డబ్బా అంటే. అందుకని అధిపతి పరిచారకుని వలె ఉండాలి. అంటే ఒకవేళ అధిపతిగా నువ్వు ఉండాలంటే, నువ్వు పరిచారకునిగా ఉండాలంటే, ఒక లీడర్గా ఉండాలంటే నీ కింద ఉన్న వాళ్ళకి ఒక ఉదాహరణ ఉండాలి. నువ్వు పని చేస్తే నీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా పని చేస్తారు. నువ్వు పైన కూర్చొని పని చేయండి అని చెప్పుకుంటూ నువ్వు పని చేయకుండా కూర్చుంటే నువ్వు తప్పుడు అధిపతిగా ఉంటావు. వాక్యానుసారమైన అధిపతిగా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాలి. పరిచారం చేస్తూనే నీ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలి. దేవుడు మీకు అటువంటి స్వభావం ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్.